తెలంగాణ కేబినెట్ లో కాళేశ్వరం అంశంపై చర్చించారు. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏజీ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ కేబినెట్ లో కాళేశ్వరం అంశంపై చర్చిస్తున్నారు. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏజీ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. సుమిత్ర, కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం కొనసాగుతుంది. సో ఈ సమావేశంలో ప్రధానంగా నిన్న కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పైన హైకోర్టు చేసినటువంటి కమెంట్స్ నేపథ్యంలో, ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దీనిపైన కీలకంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇచ్చినటువంటి తీర్పు పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన న్యాయ నిపుణులతో కూడా అంతకంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అందులో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదే విధంగా అంతకంటే ముందు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కూడా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. సో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏముంది, అసలు ఏం కమెంట్ చేసింది, దేన్ని తప్పుపట్టింది, దేని ఆధారంగా తీర్పునిచ్చింది, వాళ్ళు వినిపించినటువంటి వాదనలు ఏంటి, ప్రభుత్వం వినిపించినటువంటి వాదనలు తీర్పులో అంతిమంగా కోర్టు ఏం చెప్పింది, సో తదనుగుణంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన సుదీర్ఘంగా న్యాయ నిపుణులతో చర్చించారు. అదేవిధంగా ఇప్పుడు కేబినెట్ లో కూడా దానికి అనుగుణంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికను ఎక్కడా కూడా ప్రభుత్వము తప్పుపట్టలేదు. జరిగినటువంటి విచారణ పైన ఎవరైతే సాక్షుల ఆధారంగా దోషులుగా తేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అందులో ఆ సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు అనేటువంటి వాదన పిటిషనర్లు వినిపించారు. కాబట్టి అంతే తప్ప అది కాకుండా ఏదో క్లీన్ చీట్ వచ్చినట్లుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా తిప్పికొట్టాలి అనేటువంటి దానిపైన చర్చిస్తా ఉన్నారు. అయితే సిబిఐకి ఇప్పటికే దానిపైన సిబిఐకి కూడా విచారణ కోరినటువంటి నేపథ్యంలో సిబిఐ ఇంకా ముందుకు రాకపోవడం పట్ల కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి అనేటువంటి దానిపైన చర్చిస్తా ఉన్నారు. ఇక దాంతో పాటుగా సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి విషయం పైన కూడా సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాన్ని ఏర్పాటు పైన ఏ విధమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు కోర్టు. చట్టబద్ధంగానే కమిషన్ ఏర్పాటైంది అనేటువంటి విషయాన్ని చెప్పింది. సో అందులో లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుపడుతూ వాళ్లకు క్లీన్ చీట్ కూడా ఏమి ఇవ్వలేదు. కాబట్టి అంటే కమిషన్ అనేటువంటిది కొనసాగుతుంది. వాటి అంశాల ఆధారంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అంతకుముందు ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ ఆ నివేదిక, విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సమగ్రమైనటువంటి విషయాలపైన కులంకషంగా చర్చించి ఫైనల్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేదా అనేటువంటి దానిపైన ఒక నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇది అయిపోయిన తర్వాత సో ఈ అంశం తర్వాత ఫస్ట్ ఎజెండాగా దీనిపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. న్యాయ నిపుణులతో చర్చించినటువంటి అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు వివరిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ ఎజెండా తర్వాత ఆర్టీసీ సమ్మె పైన కూడా, ఆర్టీసీ సమ్మెకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లు, సో వాటిని పరిష్కరించడానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 32 డిమాండ్లను నెరవేరిస్తే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పైన పడేటువంటి భారం ఎంత, సో దాన్ని తగ్గించుకుంటూ క్రమక్రమంగా అమలు చేయడం కోసం ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలేంటి అనేటువంటి అంశాలపైన కూడా చర్చించి ఈ రోజు ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన ఆర్టీసీ కార్మికుల విషయంలో చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే అధికారులు ఇప్పటికే ఒకసారి జేఏసీ నేతలతో సమావేశమైంది. ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల కమిటీ సమావేశమైంది. వారి ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా తీసుకుంది. వాటిని మంత్రులకు కూడా ఆ కమిటీ వివరించింది. సో ఇప్పుడున్నటువంటి డిమాండ్లను కనుక వెంటనే పరిష్కరించాలంటే ప్రభుత్వం పైన దాదాపుగా 34,000 కోట్ల పైచిలకు భారం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక నివేదికను అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో దాని ఆధారంగా ఏ మేరకు
ఎన్నెన్ని హామీలను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దానిపైన చర్చించి ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఇంకో ఎజెండాగా ఇటు ఎమ్మెల్సీల అంశము ఇప్పటికే పెండింగ్ లో ఉంది. ఇద్దరు అభ్యర్థులు గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ కు పంపించింది ప్రభుత్వం. గతంలోనే క్యాబినెట్ లో ఆమోదం తెలిపి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కోదండరాం పేరుని, అదేవిధంగా అజారుద్దీన్ పేరుని. అజారుద్దీన్ ని క్యాబినెట్ లో కూడా తీసుకున్నారు. ఆయన క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. 6 నెలల లోపు ఆయన సభకు ఎన్నిక కావాల్సి ఏం చేయాలనేటువంటి దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే నరసింహరావు, ఈ భేటీలో సుప్రీంకోర్టుకు వెళ్లే డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనేటువంటి ఆ నిర్ణయానికి కూడా ముందుగానే, అంటే ఈ న్యాయ నిపుణులతో చర్చించిన మేరకు కోర్టు తీర్పు విషయంలో కేవలం కొన్ని క్లాజులను మాత్రమే తప్పుపట్టినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో సవాలు చేయాలనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయానికి అయితే వచ్చారు. కేబినెట్ లో ఆ మేరకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇంకా అఫీషియల్ గా సమాచారం రావాల్సి ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సుప్రీంకోర్టులకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీన్ని సవాల్ చేస్తూ, ఎందుకు అనంటే సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపింది. చట్టబద్ధంగానే కమిషన్ ఏర్పాటైంది. అందులో బాధ్యులైనటువంటి వారిని, అందులో భాగస్వామ్యమైనటువంటి వారిని సుదీర్ఘంగా విచారణ జరిపింది. దాదాపుగా 16 నెలల పాటు విచారణ జరిపింది. అందరినీ అఫిడవిట్లు తీసుకుంది, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. బహిరంగ కోర్టులో కూడా వారిని విచారణ జరిపింది. సో వాళ్ళందరినీ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఫైనల్ గా నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి పైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అంటూ చెప్పినటువంటి జడ్జిమెంట్ నేపథ్యంలో ఈ కమిషన్ ను ఇచ్చినటువంటి నివేదికను కొనసాగిస్తూనే వారిపైన చర్యలకు వెళ్లే విధంగా సుప్రీంకోర్టుకి ఆశ్రయించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఇటు ఎన్డీఎస్ఏ నివేదికను, అదేవిధంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికని, అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ నివేదికని సమర్పిస్తూ కేంద్రానికి పంపిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐ విచారణను కూడా కోరినటువంటి నేపథ్యంలో సిబిఐ ఎందుకు విచారణ జరపట్లేదు, 9 నెలలు లేఖ రాసి విచారణ కోరినప్పటికీ విచారణకు ముందుకు రావడం లేదు. కాబట్టి సో విచారణ జరిపించాలి అని చెప్పి కోరుతూ కేంద్రం పైన కూడా ఒత్తిడి పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. దానికోసం అవసరమైతే కేంద్రంలోకి వెళ్లి నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టాలి, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టాలి అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయానికి అయితే వచ్చారు. సో ఈ రోజు కేబినెట్ సమావేశంలో దానిపైన కూడా చర్చించి ఒక కార్యాచరణ తీసుకొని సమావేశానంతరం అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.